నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ కరానీ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హడ్సన్ కర్డ్ మరొకటి ఐడి ఫ్రెష్ ఫుడ్స్. ఈరోజు మీకోసం వడ కర్రీ చేసుకుందాం. సౌత్ ఇండియన్ వంటలు అంటే ముఖ్యంగా మన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకరకాల అద్భుతమైన వంటలు ఉన్నాయి. కానీ దోశలతో పాటు ఇడ్లీలతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు. తెలంగాణ, ఆంధ్రాలో పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ ఎలా ఎక్కువగా తింటారో, కేరళ అటువైపు వెళ్తే కొబ్బరి చట్నీ, అలాగే కొన్ని కూరలు ఉంటాయి. వాళ్ళు తమిళనాడులో అయితే చేపల పులుసు, మటన్తో చేసిన పులుసు, ఇలా రకరకాలుగా చేసి ఇడ్లీ దోశలతో కూడా తింటూ ఉంటారు. కానీ ఈరోజు మనం చేసేది వడ కర్రీ. ఇది కూడా ఇడ్లీ దోశలతో పాటు ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చేయడానికి ముందుగా శనగపప్పుని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీలైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. దీంతో ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా స్టీమ్ చేసుకొని తర్వాత దీంతో మనం కూర తయారు చేసుకుంటాం. అందుకే దీనికి మంచి టేస్ట్ ఉంటుంది. మరి ఏది చేసుకున్నా మన ఆరోగ్యానికి కావాల్సిన పౌష్టిక విలువలన్నీ అందేలా చూస్తూ ఉంటారు. మరి ఇందులో పప్పు, దాంట్లో ప్రోటీను ఆ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ మనం ఇడ్లీ దోశలతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ శనగపప్పుని మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మనం కొంచెం అంత సోఫ్, మళ్ళీ కూరలో కూడా కొంచెం వేసుకుందాం. ఇలా కొంచెం సోఫ్ వేసుకుందాం. అదే కనుక ముందు రోజు మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే మీరు ఇందులో ఉప్పు వేయకండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకొని, అయితే దీన్ని ఫైన్గా గ్రైండ్ చేయొద్దు, కొంచెం అంత బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇక్కడ నా దగ్గర స్టీమర్ రెడీగా ఉంది. మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో ఇందులో ఒక పాత్ర కూడా ఉంది, ఇడ్లీ పాత్ర. దాంట్లో దీన్ని మనం వేసుకుందాం. మరి ఇడ్లీ పిండి కొంచెం అంత సాఫ్ట్గా చేస్తాం. అదేవిధంగా కొంచెం చేత్తో వేసే విధంగా ఈ వడలు మనం గ్రైండ్ చేసుకుందాం. అవసరం పడితే కొన్ని నీళ్లు కూడా పోసుకొని మనకి అలా తయారు చేసుకుందాం. వడ కర్రీ చేయడం కోసం పిండి రుబ్బేసుకున్నాం బరకగా. ఇలా బరకగా రుబ్బిన పిండిని చిట్టి ముద్దల్లా చేసుకొని ఇందులో వేసుకుందాం. అయితే మీకు కావాలంటే కొంచెం దీనిపైన నూనె వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా నాకు 4 పాత్రలు ఉన్నాయి. మరి ఈ పిండి ఎంతున్నా 4 భాగాలుగా డివైడ్ చేసేసుకొని వేసేసుకుంటున్నాం. దీన్ని కావాలంటే మనము ఇడ్లీ పాత్రనే కాదు ఎందులో అన్నా స్టీమ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు స్టీమ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత వీటిని ఎట్లాగో మనం చిన్న ముక్కలుగా విరగొట్టేసుకుంటాం. అంటే ఇంత చిన్న ఒక ఇడ్లీని 6-7 ముక్కలుగా మనం బీట్ చేసుకున్నట్టుగా చేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. 7-10 నిమిషాల పాటు స్లోగా స్టీమ్ చేసుకొని చక్కగా కొంచెం అంత ఉబ్బుతాయి. మరీ ఇడ్లీల్లో ఉబ్బినట్టు ఉబ్బకపోయినా కొంచెం లైట్గా ఉబ్బుతాయి. తర్వాత దీన్ని మనం ఎలా కూరలో చేసుకోవాలో చూద్దాం. ఇది చక్కగా స్టీమ్ అవుతోంది. ఈ లోపల ఇటు పక్కన మనకు కావలసిన ఈ వడ కర్రీ, దీన్ని తయారు చేయడానికి మనం కావాల్సింది చేసేసుకుందాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,